సభ్యులు ఆల్ ఇండియా బీజేపీ వర్కింగ్ కమిటీ సభ్యులు వారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నారాయణ దాస్ గారు యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను స్కూల్ నుండి అప్పుడే కాలేజీకి వచ్చాను. యూనివర్సిటీకి విద్యార్థి పరిషత్తులో 12th నేనున్నప్పుడు అప్పుడు విద్యార్థి పరిషత్తులో పర్మిషన్ ఉండేది కాదు, ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ అనేటువంటి దీంతో. కానీ విద్యానగర్లో ఉన్నప్పుడు కాలేజ్ ఈ విద్యార్థి పరిషత్తు యాక్టివిటీస్ తోటి పరిచయం. ఆ తర్వాత సైన్స్ కాలేజ్, సిటీ సైన్స్ కాలేజ్లో చేరిన తర్వాత విద్యార్థి పరిషత్ యాక్టివిటీస్ అంటే యూనివర్సిటీలో సూర్దాస్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, నారాయణ దాసు ఈ బ్యాచ్ ఉండేది. యూనివర్సిటీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నాను. మల్లికార్జును వీళ్ళందరూ కూడా అప్పుడు మన తరఫున కంటెస్ట్ చేశారు. ఆ రకంగా ఏబీవీపీ యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళు ఉన్నారని చెప్తే, వారి తర్వాత సెకండ్ బ్యాచ్లో ఆ యొక్క విద్యార్థి పరిషత్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్లటంలో నేనున్నాను. కాబట్టి వారి యొక్క స్పిరిటే తర్వాత కంటిన్యూ చేసినాం. ఆ రోజు నారాయణ దాస్ అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అన్నిటినీ సాధించేవాడు, అందరినీ ముందుకు తోసేటువంటి వ్యక్తి, ఆర్గనైజేషన్ దీంట్లో వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తి నారాయణ దాసు. వారు ఈరోజు ఈ యొక్క 70 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో వివిధ ఐడియాలజికల్ దీంట్లో సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ సంస్థలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాలేజ్ డేస్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ లైఫ్లో మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకొని అందరూ కలిసి ఉండేటువంటి తత్వం ఈరోజు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు ఈ నిర్వాహకులకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వారిని ఈ రకంగా గౌరవించినందుకు ప్రత్యేకంగా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ వారికి భగవంతుడు మంచి ఆయుష్ని ఇంకా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రసేన్ రెడ్డి గారు. ఇప్పుడు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు వచ్చారు. దయచేసి వేదిక మీద రావాల్సిందిగానే మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా బద్దం బాలరెడ్డి గారు, వారు మాజీ శాసనసభ్యులు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగానే మనం చేస్తా ఉన్నాం. మందార సత్యారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, వారిని సన్మానించి 2 మాటలు మాట్లాడితే వారు వచ్చి మాట్లాడవచ్చు మనం చేస్తాం. ఇప్పుడు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు ఆవాస్ విద్యాలయం పక్షాన లక్ష్మారెడ్డి గారు, సామేశ్వరరెడ్డి గారు, గోపాలరావు గారు వారు సన్మానం చేస్తాము. సన్మానం చేయాల్సిందిగా మనం చేస్తూ సత్యారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం. వేదిక ఎదురుగా చాలా మంది వారి శిష్యురికంలో, వారి సహచర్యంలో, వారి ప్రేమాభిమానాలతో చాలా మంది చాలా రంగాల్లో చాలా ఉన్నత శిఖరాలకు ఎక్కినారు. కానీ నారాయణ దాస్ మాత్రం అక్కడే ఉన్నారు అని చాలా మంది అనుకుంటారు. ఒకడు అనేట మా ఊళ్ళో ఆయన 7వ తరగతిలో 7 ఏళ్ళ నుంచి అదే తరగతిలో ఉన్నాడు. 7 ఏళ్ళ నుంచి 7వ తరగతిలో ఉంటే వాడు అంత బడుతాయా, వాడంత స్ఫూర్తితోని మనం అందరం వివిధ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ సామాజిక స్పృహతోని సమాజానికి మీలయ్యే పనులు చేయాలని కోరుతూ నేను నమస్కారం. ఇప్పుడు పెద్దలు
శ్రీ బండారు దత్తాత్రేయ గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నా. మాజీ కేంద్ర మంత్రివర్యులు నారాయణ దాస్ గారితో సుపరిచితుడు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రోగ్రామాన్ని మొత్తము ఎఫ్టీ ద్వారా అమెరికాలో ఉన్నటువంటి మన మిత్రులు, మన పిల్లలు చూసుకుంటా ఉన్నారు. ఎఫ్టీవీ మనం దాన్ని కూడా ఇక్కడ ఎవరైనా ఉంటే దాన్ని మనం గమనించవచ్చు అని మనం చేస్తా ఉన్నాం. శ్రీ రాకేష్ ద్వారా, రాకేష్ రెడ్డి గారని నారాయణ దాసు గారికి దగ్గర మిత్రుడు, మా అందరికి కూడా ఆప్తుడు, చక్కటి సోషల్గా వర్క్ చేస్తున్నాడు గ్రామాల యొక్క అభివృద్ధి కొరకు. రాకేష్ గారు స్పెషల్గా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేసి ఎఫ్టీ ద్వారా అమెరికా వాళ్లకు, మన మిత్రులకు, మన శ్రేయోభిలాషులకు దీన్ని అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సభాధ్యక్షులు శ్రీ వన్నాల శ్రీరాములు గారు, నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ నారాయణ దాస్ గారు, ఇద్దరు గురువర్యులు శ్రీ సుఖరామయ్య గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది, సత్యనారాయణ గారు, జంగారెడ్డి గారు, శ్రీ విద్యాసాగర్ రావు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, సిద్ధయ్య గారు, ఇంకా అనేక మంది, ఒకరు అని చెప్పకుండా అన్ని సిద్ధాంతాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, ఒక పార్టీ అని కాదు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, అజీజ్ పాషా, సిపిఐ, ఇంకా అనేక మంది ఈ మేధావులు, అన్ని రకాల సామాజిక వర్గాల వారు పాల్గొనమంటేనే నారాయణ దాస్ గారు ప్రజల మనిషి అనేది ఇది స్పష్టంగా బయటపడినటువంటి విషయమని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. ఎందుకంటే నేను మొట్టమొదలు నారాయణ దాస్ గారిని 1966లో ఉస్మానియా యూనివర్సిటీలో చూశాను. 66లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి 67లో అయినా 66లో అయినా నారాయణ దాస్ గారు చెప్పిందే యూనివర్సిటీలో వేదమని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. నారాయణ దాస్ గారు ఏది చెప్తే, ఎవరు అధ్యక్షుడు కావాలంటే ఆయన అధ్యక్షుడు, ఆయన చిన్న సిటీ ఇచ్చి నువ్వు సెక్రటరీ అంటే ఆయన సెక్రటరీ, నువ్వు యూనివర్సిటీ ప్రెసిడెంట్ అంటే నువ్వు యూనివర్సిటీ ప్రెసిడెంట్. కానీ ఒక మాట చెప్పేవారు, నాకు ఇంకా గుర్తున్నది నారాయణ దాస్ గారు చెప్పేది, నువ్వు కాకి నెగ్గర వేసుకొని పోతేనే నువ్వు అధ్యక్షుడు తప్ప లేకపోతే కావు అని రహస్యంగా చెప్పి కాకి నెగ్గర వేయించినటువంటి ఘనత కూడా నారాయణ దాస్ గారికి ఉందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. కాకినగర్, ఎందుకంటే నేను కూడా అప్పుడు కొత్తగా కాకినగర్లో వచ్చాను, నాకు అర్థం కాలేదు. చాలామంది చెప్పారు నారాయణ దాస్ గారు, నారాయణ దాస్ గారు, నారాయణ దాస్ గారు అంటే నేను ఎవరి నారాయణ దాస్ గారిని చూద్దామని నేను యూనివర్సిటీకి వెళ్తే ఈ బక్కపల్సి మనిషి, ఏమీ శక్తి లేని మనిషి, ఇంత శక్తి అట్లా ఉన్నానని నేను చూస్తే ఆయన చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యూహరచన, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక చక్కటి వ్యూహరచన, ఇస్ ఎ గుడ్ స్ట్రాటజిస్ట్, చాలా చక్కటి స్ట్రాటజిస్ట్. ఎందుకంటే యూనివర్సిటీ రాజకీయాలను శాసించి తెలంగాణలో అన్ని కాలేజీలో ఆనాడు జాతీయ భావాలకు పూర్తిగా జెండా ఎత్తినటువంటి నాయకుడు నారాయణ దాస్ గారని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. ఇవాళ తెలంగాణ అనేటువంటి రాష్ట్రానికి ప్రాణం పోసింది కూడా మళ్ళీ నారాయణ దాస్ గారే అని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. వారు మొట్టమొదలు 69లో తెలంగాణ సేఫ్ గార్డ్స్ అని ఉద్యమం తీసినాం, అదే సేఫ్ గార్డ్స్ అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కింద ఏర్పడింది. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, వారికి నిజమైనటువంటి జన్మదిన శుభాకాంక్ష అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే వారికి నిజమైనటువంటి జన్మదిన శుభాకాంక్ష అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ, మనము వారితో స్ఫూర్తి తీసుకొని
రాబోయే తరానికి ఈ ఆదర్శం అనేది నిస్వార్థంగా దేశానికి సేవ చేయడం, అంకిత భావంతో పనిచేయడం, ఈ రెండు కూడా నారాయణ దాస్ గారు వారు నిరూపించినారు. ఏ పదవి లేకున్నా మనం నిస్వార్థమైనటువంటి త్యాగబుద్ధితోటి మనం ఒక క్రమశిక్షణతో ఉంటే మనం పైకి వెళ్తామని చెప్పినటువంటి నారాయణ దాస్ గారికి నేను నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి భగవంతుడు తప్పకుండా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలను కల్పించి, వారికి మా మిత్రుడు బాలేశ్వర్ గారు వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనోహర్ ప్రసాద్ వారు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీలో మేము అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆయన ఒక అండర్గ్రౌండ్లో ఉండేవారు. అలాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు కనపడుతున్నారు. నాకు ఇవాళ ఒక సంతోషం ఏముందంటే, పాత వాళ్ళందరూ అంటే 67 నుంచి ఇప్పటిదాకా కలిసినటువంటి వాళ్ళు ఇక్కడ కలవడం అనేది ఇది గొప్ప సన్నివేశంగా నేను తప్పకుండా భావిస్తూ, నిర్వహించినటువంటి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దయచేసి జితేందర్ రెడ్డి గారు వచ్చారు, శోభా గారు, మిగతా నేను ఇదివరకే పిలిచాను. దయచేసి మీరు వేదిక మీదకి వస్తే